ఏంట్రా అలా ఉన్నావు? ఏం లేదన్నయ్య, ఇంటికి షాప్కి 10 టైమ్స్ అయినా తిరగాల్సి వస్తుంది. బాగా అలసిపోతున్నా. అందుకే చెప్పాను సెంటర్లో షాప్ పెట్టినప్పుడే ఇంట్లో ఉండే బిజినెస్ చేసుకోవచ్చు. ఇంట్లో ఉండి చేసుకునే బిజినెస్, ఇంట్లో ఉండి చేసే బిజినెస్ ఏమున్నాయి? ఉంటాయి రా, కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బిజినెస్లు ఉంటాయి. అలాంటి బిజినెస్ నువ్వు పెట్టుకుంటే కస్టమర్స్ నిన్నే వెతుక్కుంటూ వచ్చారు. మ్యారేజ్ అవ్వనంత వరకు ఏదైనా బిజినెస్, గర్ల్స్ కానీ బాయ్స్ కానీ ఏదైనా బిజినెస్ చేసుకోవచ్చు. వన్స్ మ్యారేజ్ అయ్యాక ఒకవేళ హస్బెండ్, ఇంట్లో పెద్దవాళ్ళు ఒప్పుకుంటే బిజినెస్ కానీ జాబ్ కానీ చేయొచ్చు. అయితే దాని తర్వాత ఏంటి, పిల్లలు పుట్టాక ఏదైనా బిజినెస్ చేయాలన్నా ఏదైనా జాబ్ చేయాలన్నా అక్కడనే మెయిన్ ప్రాబ్లం అనేది మనకు వస్తుంది. అలాంటప్పుడు ఏం చేయాలి? మెయిన్ పిల్లలు పుట్టాకనే 80% ప్రాబ్లం అనేది మనకు వస్తుంటుంది. పిల్లలు పుట్టినంత వరకు ఓకే, హ్యాపీ, ఏ చేసినా చేయకపోయినా నడుస్తుంది. బట్ పిల్లలు పుట్టాక ఖర్చులు పెరుగుతాయి. బట్ అట్ ది సేమ్ టైం జాబ్ కూడా మనకు ఇంపార్టెంట్ అవుతుంది. అలాంటప్పుడు ఏం చేయాలి? ఎందుకంటే మనం పిల్లల్ని వదిలి వెళ్ళి జాబ్ చేయాలన్నా కూడా చాలా ప్రాబ్లం అప్పుడే ఉంటుంది మనకు. ఎందుకంటే మన ఇంట్లో ఒకవేళ పెద్దవాళ్ళు ఎవరు లేరు పిల్లల్ని చూసుకోవడానికి అన్నప్పుడు, సో ఇలాంటి వాటి నుంచి ఎలా మనం బయటపడాలి? దీనికి అన్నిటికీ బెస్ట్ సొల్యూషన్ అంటే ఒకటి ఎంబ్రాయిడరీ బిజినెస్ అనమాట. నేను ఈ మాట చెప్పగానే మీకు ఇంకొక డౌట్ అనిపించవచ్చు అనమాట, అదేంటి ఈ మిషన్ కొనడానికి ఈమె ఇలా చెప్తుందా అని. అందులో తప్పేమీ లేదు. ఎందుకంటే ఏదైనా ఒక మాట విన్నా, ఏదైనా ఒకటి చూసినా మనకి ఫస్ట్ వచ్చేది నెగిటివ్ థాటే. అయితే మేము ఇది కొనాలా, ఇది తీసుకోవాలా, ఇలా చేయాలా అని ఆలోచనతోటి అక్కడే ఆగిపోయే వాళ్ళు 90 మంది ఉంటారండి. ఎవరైతే 10 మంది ఎందుకు చెప్తున్నారు, దాంట్లో లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి, ఆ నష్టాలకు మనం ఏం చేయాలి, ఆ లాభాలకు ఎలా, అది కరెక్టా కాదా అని ఎవరైతే అనలైజ్ చేసి వాటి మీద స్టడీ చేసి ముందుకు అడిగేస్తారో వాళ్ళే సక్సెస్ పీపుల్ అని చెప్పొచ్చు. ఈ ఎంబ్రాయిడరీ ఎందుకు నేను చెప్పాను, మీకు డౌట్ రావచ్చు. ఇంట్లో ఉండి చాలా బిజినెసెస్ చేయొచ్చు కదా అని మీకు అనిపించవచ్చు. అయితే ఇదే ఎందుకంటే మనకు ఫిజికల్ ఇన్వాల్వ్మెంట్ అనేది చాలా తక్కువ ఉంటుంది అనమాట. మనం ఒక 5 minutes అనేది మెషిన్ ఆన్ చేసి మరి అట్ ది సేమ్ టైం పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లో పనులు కూడా హ్యాపీగా చేసుకోవచ్చు. ఏ దానికి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా చేసే బిజినెస్ ఏదైనా ఉంది అంటే నేను మాత్రం ఇదే చెప్తాను. ఎందుకంటే నాకు ఒక థాట్ ఏదైతే వచ్చిందో, ఫిజికల్గా నేను ఫీవర్ వచ్చినా కూడా ఏదైనా డబ్బు సంపాదించాలి అంటే వన్ అండ్ ఓన్లీ ఆటోమేటిక్ ఎంబ్రాయిడరీ బిజినెస్ అనేది నాకు అప్పుడు ఐడియా వచ్చింది. దానివల్లనే నేను ఈ బిజినెస్ అనేది ఇప్పుడు స్టార్ట్ చేశాను. అందుకే ఇంత సక్సెస్ కూడా నాకు వచ్చింది. ఎందుకంటే ఆ బిజినెస్ చేస్తూ నేను ఇంకొక వర్క్ కూడా చేసుకోగలుగుతున్నాను. ఆ బిజినెస్ చేస్తూ పార్లర్ చేశాను, టైలరింగ్ చేశాను. సో ఇన్ని బిజినెసెస్, పిల్లల్ని చూసుకున్నాను, ఇంట్లో వర్క్ కూడా చూసుకున్నాను అనమాట. సో ఇన్ని నేను చేసుకోగలిగాను కాబట్టి నాకు ఆ సక్సెస్ అనేది వచ్చింది. ఇది ఆటోమేటిక్ కదా, ఇది పని చేస్తుందా లేదా, ఇంత డబ్బులు ఇన్వెస్ట్ చేయాలి అని నెగిటివ్ మైండ్లో కనుక నేను వెళ్ళి అక్కడే ఆగిపోయాను అనుకోండి, ఇది మనం చేయలేం. అయితే ఎందుకు ఇలా చెప్తున్నా అంటే, నేను ఆల్రెడీ ఏదైతే ఇన్వెస్ట్మెంట్ ఉందో అది పెట్టలేక 6 years అనేది లాస్ అయ్యాను. అది నాకు తెలుసు కాబట్టి ఇలా ఎవరైనా మీరు కూడా అలా ఆగిపోయే వాళ్ళు ఉంటే దయచేసి ఆ పొరపాటు మీరు చేయకండి. మనకు బెనిఫిట్స్ ఎలా ఉంటాయి, ప్రాబ్లం ప్రతి దాంట్లో కూడా ఉంటాయి. అయితే ప్రాబ్లమ్స్ ఏంటి, ప్రాబ్లంకి సొల్యూషన్ ఎలా వెతకాలి మీకు తెలియకపోవచ్చు, మీరు కొత్త వాళ్ళు కాబట్టి. ఆల్రెడీ ఈ ఫీల్డ్లో సక్సెస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళని చూడండి, ఫీడ్బ్యాక్స్ తీసుకోండి. ఓడిన వాళ్ళు ఉంటారు, గెలిచిన వాళ్ళు ఉంటారు. ఓడిన వాళ్ళు చూసి ఆగారా అక్కడే ఆగిపోతారు. గెలిచిన వాళ్ళని చూసి ముందుకెళ్ళి ఒక స్టెప్ అడిగి తెలుసుకొని మీరు కూడా అలా చేస్తే మీరు కూడా సక్సెస్ అవుతారు. ఎప్పుడైనా ఓడిన వాళ్ళని చూసి నిరాశపడేదానికన్నా గెలిచిన వాళ్ళని చూసి వాళ్ళలా ప్రయత్నం చేస్తే అంత వెళ్ళకుండా కొంతవరకు 100% అయితే వెళ్ళగలుగుతాము. సో ఇదైతే 100% డాన్ షూర్ అండి. అండ్ ఇన్వెస్ట్మెంట్ ఉండి పెట్టుకోగలిగిన వాళ్ళకైతే ఇది చాలా బెస్ట్ బిజినెస్ అనేది చెప్పొచ్చు. అండ్ ఇన్వెస్ట్మెంట్ లేకున్నా లోన్స్ తీసుకొని కూడా ఈ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. అండ్ ఇందులో వచ్చే ప్రతి ప్రాబ్లంకి కూడా నా ఛానల్లో ప్రతి దానికి వీడియోస్ ఉన్నాయి. మీరు ఛానల్లో వెళ్ళి మీకు వేటి మీద నాకు ఇలా ప్రాబ్లం ఉంది, దీని మీద నేను ఇక్కడ ల్యాక్ అవుతున్నా, సో ఇది కరెక్టా కాదని మీరు తెలుసుకోవాలన్నప్పుడు అలాంటి వీడియోలు కనుక చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఎంబ్రాయిడరీ బిజినెస్ మీరు చేయొచ్చా లేదా, ఎక్కడ మీకు ప్రాబ్లం అవుతుంది అనేది మీకు క్లారిటీగా అనేది అర్థమవుతుంది. సో అదే అండి, అంటే మనకు గ్రోత్ కూడా అలాగే ఉంటుంది. ఏదైతే ఇంకా ఫర్దర్ కావాలో మనకు అమౌంట్ ఎర్న్ చేసుకోవడానికి ఆ బిజినెస్ యూజ్ అవుతుంది. ఫర్దర్ ఇంకొక బిజినెస్ చేసుకోవడానికి కూడా మనకు టైం ఇస్తుంది. ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా సెల్ఫ్గా చేసుకోవడానికి కూడా చాలా యూజ్ అవుతుంది. సో ఇన్ని అద్భుతాలు ఒక్కటే ఒక ఎంబ్రాయిడరీ మిషన్లో జరుగుతాయి. అది నమ్మిన వాళ్ళకి, తెలుసుకున్న ఆచరించే వాళ్ళకి అది తెలుస్తుందండి. సో చూసారు కదండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నేను మీ మహాలక్ష్మి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.